నిన్న ఒకటి ట్రిగనోమెట్రీ ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా, సో దానికి రిలేటెడ్గా మనకు సొల్యూషన్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. అంటే జనరల్ అప్రోచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాజికల్ అప్రోచ్. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ an aeroplane as observed from a point 30 meters above the transparent water surface of a lake of 30 degrees, and the angle of depression of the image of the aeroplane in the water of the lake 6 degrees. The height of the aeroplane from the water surface of the lake is. సో ఆప్షన్స్ 60 meters, 45 meters వాటర్ ఆప్షన్స్ చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ వాటర్ ఉందట, అబ్జర్వ్ అయ్యండి బాగా. ఈ డయాగ్రామ్ కనుక మీకు అర్థం అవుతే యాజ్ ఇట్ ఈస్గా కట్ అయిపోతుంది, ఐ మీన్ కనెక్ట్ అయిపోతుంది సబ్జెక్ట్. రెడీ? సో పాయింట్ ఏంటంటే చాలా ఈజీ యాక్చువల్లీ చెప్పాలంటే, ఆఫ్కోర్స్ టైట్ టు లెవెల్ ఐ థింక్. సో క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ ఒక వాటర్ సర్ఫేస్ ఉన్నట్టు బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక వాటర్ సర్ఫేస్ అనుకుందాం. ఈ వాటర్ నుంచి అప్ సైడ్ 30 meters హైట్ ఉందంట. 30 meters హైట్ నుంచి వాటర్ పై నుండి 30 meters హైట్లో ఒక పాయింట్ ఉందంట. ఈ పాయింట్ నుంచి ఒక ఏరోప్లేన్ ఇలా ఫ్లై అవుతుంది కదా పైన, సార్ నో, ఆ ఫ్లై అవుతున్న ఏరోప్లేన్ని ఈ పాయింట్ నుంచి ఎక్కడ నుండి వాటర్ సర్ఫేస్ పైన 30 meter హైట్ నుంచి ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ నుంచి ఈ ఎగురుతున్న ఏరోప్లేన్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు సో ఎంత యాంగిల్ చేస్తుందంట? 30 degrees యాంగిల్ చేస్తుందంట. 30 degrees యాంగిల్ చేస్తుందంటే ఎక్కడ చేస్తుంది? ఏ ల్యాండ్తో చేస్తుందంటే ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ సర్ఫేస్కి, అంటే మీ కంఫర్ట్ కోసం చెప్తున్నాను, వాటర్ సర్ఫేస్కి ఎగ్జాక్ట్గా ఒక ప్యారలల్ లైన్ తీసుకోవాల్సింది, తప్పదు ఇంకా. రైట్, బాగా అర్థం చేసుకున్నాం ఈ ప్యారలల్ లైన్. సో అర్థమైంది లేకుంటే ఐ థింక్ ఓకే. ఇది యాక్చువల్ వాటర్, దాని సర్ఫేస్ పైన 30 meters అక్కడ ఒక ప్యారలల్ లైన్ తీసుకున్నాను. అంటే దీనికి ఎంత యాంగిల్ చేసినట్టు ఇక్కడ మనకి 30 degrees యాంగిల్ అబ్జర్వ్ చేస్తుంది. రైట్, వాటర్ సర్ఫేస్కి 30 meter హైట్లో 30 degrees యాంగిల్తో ఈ పర్టికులర్ ఏరోప్లేన్ అనేది వస్తుంది. ఇది కాన్సెప్ట్. ఒకవేళ మరి ఇలాంటి సిచ్యువేషనే వాటర్ లోపల వచ్చేస్తున్నట్టు ఇమేజ్ అన్నట్టు. మరి ఇప్పుడు ఈ ఏరోప్లేన్ ఇక్కడ వాటర్లో కూడా ఉంటుంది కదా, అంటే వాటర్ ఇమేజ్ కదా, ట్రాన్స్పరెన్సీ వాటర్ అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా వాటర్లో ఇమేజ్ కూడా కనబడుతుంది. కనబడేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు 30 meters హైట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది వాటర్ నుంచి కాదు కదా, కానీ అదే 30 meter హైట్ నుంచి ఇదే ఏరోప్లేన్ దాని ఇమేజ్ అబ్జర్వ్ చేసినాం అనుకో, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇది 30 meter ఉంటుంది, కూడా ఎంత ఉంటుంది? 30 meters ఉంటుంది, అవునా కదా? బాగా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. అచ్చా, ఇది 30 meters ఉంటుంది, 30 meters ఉంటుంది. ఇమేజ్ అంటే ఇక్కడ లాజికల్ ఎంత ఎత్తు ఉంటే అంత ఇమేజ్ కనబడాలి యాక్చువల్గా అయితే. అంటే బాగా ఆలోచించండి. ఇది ఏదో సమ్ హెచ్ అనుకుందాం. రైట్, ఈ హెచ్ ఇక్కడ రావాలంటే ఈ 30 కూడా ఇమేజ్ అవుతుంది, ఎందుకంటే ఇది వాటర్ కాబట్టి. జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి, ఇది వాటర్ కాబట్టి ఇది కూడా ఇమేజ్లోకి పడిపోతుంది. అంటే ఈ 30 meters హైట్ కూడా ఇమేజ్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ హెచ్ అనే వాల్యూ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ కనబడుతుంది అన్నట్టు. పాయింట్ ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తాం? చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ హైట్ అవుతుందో అది ఇమేజ్కి వచ్చేస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ హైట్ కూడా ఇమేజ్లోకి వచ్చేస్తుంది. అంటే లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ నుండి అబ్జర్వ్ చేస్తే అదే ఇమేజ్ని, అందుకే యాంగిల్ 60 degrees అయింది. ఎందుకు అలా అయిందంటే ఈ పర్టికులర్ 30 meter హైట్ యొక్క ఇమేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ హైట్ యొక్క ఇమేజ్. ఓకే, ఈ 6 degreesతో చేస్తే 30 + 30 + హెచ్ అవుతుంది. సార్ నో, బాగా అబ్జర్వ్ చేయండి. 6 degreesతో అబ్జర్వ్ చేస్తే 30 + 30 + హెచ్ అవుతుంది. సరే, ఒకవేళ 30 degrees చేస్తే ఓన్లీ హెచ్ అవుతుంది కదా. కానీ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అసలు? వాటర్ సర్ఫేస్ నుండి అడుగుతున్నాడు. ఈ వాటర్ సర్ఫేస్ అంటే ఏదైతే మనకు లాజికల్ ఉంది, ఈ వాటర్ సర్ఫేస్ నుంచి ఎంత హైట్లో కనబడుతుంది అంటే ఈ 30 meters + ఈ హెచ్ కలిపి చెప్పాను ఆన్సర్. ఇదే కదా కాన్సెప్ట్. రైట్, లేదా ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ 30 meters + హైట్ ఏదైతే 30 + హెచ్ కావాలి మనకి. అంటే లాజికల్గా మనకి బాగా ఆలోచిస్తే వాటర్ సర్ఫేస్ నుంచి 30 + హెచ్. ఎస్ఆర్ నో? రైట్, అంటే ముందు అదే ఇమేజ్ పోయామనుకోండి, ఈ 60 degrees తీసుకున్నప్పుడు మొత్తం సైడ్ ఇదే అవుతుంది, 30 degrees తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ హెచ్ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ అయితే ఇదే. ఎస్, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అయితే కామన్ కదా ఎక్స్ అనుకుందాం మన కంఫర్ట్ కోసం. ఏమని చెప్పండి? ఓకే, అడ్జసెంట్ సైడ్ ఎక్స్ అయినప్పుడు జాగ్రత్త వినండి. ఆపోజిట్ సైడ్ హెచ్ ఉన్నప్పుడు మనం జనరల్ ప్రొసీజర్కి పోతే అక్కడ ఉంటుంది బేసిక్ అప్రోచ్. సో tan 30 తీసుకుంటే మీకు కంఫర్ట్ కోసం చెప్తాను, యాక్చువల్లీ ఇది వాడం అంటే ఇలా బేసిక్ ప్రొసీజర్ వాడడం మీకు అర్థం కావాలి కదా. ఈ 30 meters ఇమేజ్ ప్లస్ హెచ్ కూడా దీంట్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే, ఈ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తే. రైట్, బేసిక్ అప్రోచ్ విన్న తర్వాత లాజికల్ వేకి వెళ్దాం. దట్ షుడ్ బి అన్మ్యాచబుల్. ఓకే,
tan 30 వాల్యూ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎక్సే కదా, హెచ్ బై ఎక్స్, అది ఫస్ట్ వన్. tan 60 వాల్యూ చెప్పండి, ఆపోజిట్ సైడ్ విల్ బి 30 ప్లస్ హెచ్, 30 యొక్క ఇమేజ్ ప్లస్ ఇది, ఎందుకంటే ఇది వాటర్ సర్ఫేస్ కదా, రైట్. 30 ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, బట్ అడ్జసెంట్ సైడ్ అయితే అది సేమ్ ఉంటుంది కదా, ఓకే. tan 60 ఈజ్ ఈక్వల్ టు, బాగా అబ్జర్వ్ చేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎంత లాజికల్గా ఉండాలంటే అసలు మీకు అసలు ఇబ్బంది పడద్దు. ఆపోజిట్ సైడ్ ఏంది 30 ప్లస్ హెచ్ అంటే 60 ప్లస్ హెచ్ డివైడెడ్ బై ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది బేసిక్గా మనకు ఉండే బేసిక్ థాట్, రైట్. సో నో ప్రాబ్లం, హ్యాపీలీ వీ కెన్ డూ ఇట్, రైట్. కమాన్. సో ఫస్ట్ ఇది 30 అంటే హెచ్ బై tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నాను, మీకు ప్రొసీజర్ తెలియాలి కాబట్టి. నాకు ఆన్సర్ ఏం కావాలి, వాటర్ సర్ఫేస్ నుంచి కావాలంటే 30 ప్లస్ హెచ్ కావాలి కదా. ఎస్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. హెచ్ కనుక్కున్నాక నేను 30 యాడ్ చేసుకుంటే వాటర్ సర్ఫేస్ నుంచి హైట్ తెలిసిపోతుంది ఏరోప్లేన్ది, రైట్. గుడ్. సో 1/√3 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ √3/1 అన్నట్టు కదా, tan 60 to √3 కదా, ఇది ఈక్వల్ టు 60 ప్లస్ హెచ్ బై ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ కామన్ ఉంది కాబట్టి హెచ్ కనుక్కొని ప్లస్ 30 యాడ్ చేసుకుంటే అయిపోతుంది కదా. సో మీరు ఇట్లా సింప్లిఫై చేసుకుంటూ పోవాలి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ సో ఎక్స్ కామన్ కాబట్టి ఎక్స్ తీసుకోవాలి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 సాల్వ్ చేసుకుంటారండి. ఇంకో హెచ్ బై జాగ్రత్తనండి, హెచ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఎస్, అంటే ఎక్స్ వాల్యూ కావాలి నాకు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి, అంటే √3h ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. తర్వాత ఇక్కడ నుంచి రండి, ఎక్స్ కావాలి, ఎక్స్ ఇటు తీసుకెళ్ళాలి, √3 తీసుకొచ్చేసాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఇదంతా సూది కదా. సో ఇలా సాల్వ్ చేసుకుంటూ పోయి హెచ్ తీసుకోవాలి. ఇలా హెచ్ వాల్యూ ఐ థింక్ సో మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తుంటే హెచ్ వాల్యూ మ్యాక్సిమం 30 ప్లస్ 30 వస్తుంది. హెచ్ వాల్యూ 30 వస్తుంది కానీ ఓకే ఒప్పుకుంటాం. ఇలా సాల్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. నాకు చూడగానే అర్థమవుతుంది, అది వేరే విషయం. కానీ ఇలా సాల్వ్ చేయండి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2ని ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీసుకొని హెచ్కి ఈక్వల్ చేసుకుని హెచ్ వాల్యూ 30 వస్తుంది. నాకు కావాల్సింది ఇక్కడ నుంచి కాదు కదా హైట్, ఈ సర్ఫేస్ నుంచి కావాలి. ఈ వాటర్ సర్ఫేస్ నుంచి హైట్ అంటే ఈ 30 కూడా యాడ్ చేసి హెచ్ వాల్యూ చెప్పాలి. అంటే 30 ప్లస్ హెచ్ అనే ఆన్సర్ అన్నట్టు, లాజికల్గా 60. ఇది బేసిక్గా ఉండే అప్రోచ్, కానీ అంతా టైం వేస్టింగ్ స్టోరీ కదా. ఎక్స్ వాల్యూని ఈక్వల్ చేసి మీరు ఆన్సర్ చెప్పడం కంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో కొంచెం లాజికల్గా ఆలోచిస్తే, లాజికల్ వేలో వెళ్తే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు tan 30 అంటే మీనింగ్ ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఎస్ సార్ నో. tan 30 వాల్యూ ఎంత, tan 30 వాల్యూ 1/√3 అంటే 1:√3. ఎస్ సార్ నో. ఈ 1:√3 అనేది ఏంటి, ఆపోజిట్ సైడ్ హెచ్ వాల్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్జసెంట్ సైడ్ ఎక్స్ వాల్యూ. ఇది tan 30 గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి, tan 30 వాల్యూ గురించి. ఓకే, ఇది tan 30. సో వాట్ అబౌట్ tan 60? బాగా ఆలోచించండి. tan 60 యొక్క రేషియో చెప్పండి. ఆపోజిట్ సైడ్ ఏముంటుందంటే 30 ప్లస్ 30 హెచ్. ఎస్ఆర్ నో. సో అదేమన్నా ఉండే తర్వాత విషయం, కానీ అకార్డింగ్ టు tan 30 వాల్యూ 30 డిగ్రీస్తో మాట్లాడితే 1:√3. ఓకేనా, 1/√3 కాబట్టి. మరి 60లో కూడా కామన్ సైడ్ ఎక్సే ఉంటుంది కదా. సరే, tan 60 వాల్యూ చెప్పండి. √3:1, √3/1 కదా. ఇది 30 డిగ్రీస్ వాల్యూ పైనుంచి చూస్తే, కిందికి చూస్తే మాత్రం 60 డిగ్రీస్ వాల్యూ √3:1. కానీ ఇక్కడ ఒక కామన్ సైడ్ ఉంది. నేను రేషియో కాన్సెప్ట్లో క్లియర్గా చెప్పాను. ఆప్టిట్యూడ్ని కూడా ప్యూర్ మ్యాథ్స్కి ఎలా అటాచ్ చేయొచ్చు చూడండి. అటాచ్ చేయడం అంటే మీనింగ్ ఎందుకంటే యూనివర్సల్ ఫ్యాక్ట్, బేస్డ్ ఆన్ యూనివర్సల్ ఫ్యాక్ట్ హౌ టు కనెక్ట్ విత్ ద సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో లెట్స్ గో ఫర్ దిస్ వన్. ఇక్కడ ఏ వాల్యూ మారొద్దు, జనరల్గా మీరు ఆలోచిస్తే ఏ వాల్యూ మారొద్దు, ఇక్కడ హెచ్ వాల్యూ అయితే మారుతుంది. ఎందుకంటే ఇక్కడ హెచ్ వస్తే ఇక్కడ మాత్రం 30 ప్లస్ హెచ్ అని వస్తుంది, ఇంక ఈ సైడ్ని బేస్ చేసుకుంటే కదా. కానీ నాకు లాజికల్ అయితే ఈ 30 ప్లస్ హెచ్ కావాలి. తర్వాత విషయం, ముందు హెచ్ ఏంటో తెలుసుకుంటే హెచ్ ప్లస్ 30 వేస్తే అయిపోతుంది ఆన్సర్. వాటర్ సర్ఫేస్ నుంచి హైట్ అడుగుతున్నాడు కాబట్టి హెచ్ తెలుసుకొని దానికి 30 యాడ్ చేస్తే అయిపోతుంది. ఎస్ ఆర్ నో, రెడీ, రైట్. ఇక్కడ మారని సైడ్ ఏది ఎక్స్ మారదు కదా. మరి ఇక్కడ √3 ఉన్నప్పుడు ఇక్కడ కూడా √3 ఉండాలి కదా. అందుకే నేను ఏం చేస్తా అంటే ఎక్స్ వాల్యూ ఈక్వల్ చేస్తా, దట్స్ ఇట్. ఒకటే వాల్యూ మారుతుంది కాబట్టి హెచ్ వాల్యూని ఈక్వల్ చేసుకుంటున్నా, అదే ఎక్స్ వాల్యూని ఈక్వల్ చేస్తున్నా. √3తో మల్టిప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి కదా. ఒకసారి చూడండి, లాజికల్ వే చాలా ఇంపార్టెంట్ ఉంటారు. సో లోపల మల్టిప్లై చేయండి, పైది యాజ్ టీగా రాసేస్తున్నా 1:√3 ఉంటుంది. ఈ కింది వాల్యూ చెప్పండి, √3 మల్టిప్లై చేస్తే √3 is what, 3:1:√3 రైట్, గట్ ఇట్. ఓకే, ఈ హైట్ వాల్యూ 1, 3 అయింది. ఎక్స్ వాల్యూ మాత్రం √3 కామన్ సైడ్ ఉండాలి.
30తో అబ్జర్వ్ చేసిన 60తో అబ్జర్వ్ చేసిన కామన్ సైడ్ ఉంది కాబట్టి రైట్. నాకు హెచ్ తెలియాలి, హెచ్ తెలిస్తే ఆటోమేటిక్గా 30 యాడ్ చేసుకుని ఆన్సర్ చెప్పేస్తాను. లాజిక్ నెవర్ ఫెయిల్స్. ఇది అట్రాక్షన్ కాదు, యూనివర్సల్ ఫ్యాక్ట్ని బేస్ చేసుకుని చెప్తాను ఆన్సర్ రైట్. ఇది మారొద్దు అనేది కన్ఫర్మ్. మరి ఎన్ని పార్ట్స్ పెరిగింది ఇక్కడ? 2 పార్ట్స్ పెరిగింది. ఎస్, ఐ గాట్ ఇట్. ఓకే, 1 పార్ట్ కాస్త 3 పార్ట్స్ అయిందంటే 2 పార్ట్స్ పెరిగింది. 1 పార్ట్ కాస్త 3 పార్ట్స్ అయిందంటే 2 పార్ట్స్ పెరిగింది. ఎస్ ఆర్ నో? ఈ 2 పార్ట్స్ వాల్యూ 60 కదా. ఓహో, 2 పార్ట్స్ వాల్యూ బికాజ్ ఆఫ్ 60 కదా. ఈ 30 ప్లస్ ఈ 30 కదా. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు 30 ప్లస్ 30 కదా, అంటే హెచ్ వాల్యూ 1 పార్ట్ అన్నట్టు, అంతే కదా. ఇది 1 పార్ట్ 3 పార్ట్స్ మొత్తం చూడండి. 1 2 3 పార్ట్స్, 1 2 3 4 అంటే 1 కాస్త 3గా మారింది కదా. ఇక్కడ 1 పార్ట్ అయితే 1 2 3 అంటే డిఫరెన్స్ 2 పార్ట్స్ ఎక్స్ట్రా 60 వచ్చింది. మరి 2 పార్ట్స్ 60 అయితే నాకు కావాల్సింది 1 పార్ట్ వాల్యూ. 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 30. ఎస్, ఐ గాట్ హెచ్ వాల్యూ యాజ్ వాట్? హెచ్ వాల్యూ యాజ్ వాట్? 30. మరి హెచ్ వాల్యూ 30 వచ్చినప్పుడు ఆ 30కి 30 యాడ్ చేసుకుని అయిపోతుంది కదా ఆన్సర్. సో ద ఫ్రమ్ సర్ఫేస్ హైట్ కెన్ బి 30 ప్లస్ 30, దట్ కెన్ బి 60 రైట్. మేక్ ఇట్ సింపుల్. సో ఇదేంటి? రేషియో కాన్సెప్ట్. సో ఆప్టిట్యూడ్ నుంచి రేషియో అనే కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ చెప్పారు సార్ ఇది దీనికే పని చేస్తుంది అంటే ఎప్పుడైనా ఎక్కడైనా సరే పని చేయక మానదు. రేషియోని బాగా స్ట్రాంగ్గా నమ్మండి, సరిపోతుంది. ప్యూర్ మ్యాథ్స్లో ఎస్పెషల్లీ ట్రిగోనోమెట్రీ గురించి మాట్లాడితే, ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ ట్రిగోనోమెట్రీ మాట్లాడితే రైట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. సో 1 పార్ట్, ఇవి 3 పార్ట్స్. లాజికల్గా డిఫరెన్స్ వచ్చేసి 2 పార్ట్స్, 30 ప్లస్ 30 60. 2 పార్ట్ 60 అయితే హైట్ వాల్యూ 1 పార్ట్ కాబట్టి 30. సో హెచ్ ప్లస్ 30 కావాలి, సర్ఫేస్ నుంచి దానికి కావాలి కాబట్టి 30 ప్లస్ హెచ్ వాల్యూ, ఆన్సర్ విల్ బి 60 అగైన్. సో మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ యాజ్ కాంప్లికేట్. అంటే ఎంత లాజికల్గా వెళ్ళాలంటే అసలు ఇంకా మీరు ముందు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగితే ఎక్కువ మార్క్స్ రాగలిగితే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఆల్ ది బెస్ట్ హీరోస్, లెట్స్ అవే బ్లాస్ట్.